ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూసిన మెగా డిఎస్సి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాను సృష్టిస్తోంది. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియలో మైండ్ బ్లోయింగ్ అక్రమాలు జరిగాయంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇది మెగా డిఎస్సి కాదు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఒక మెగా స్కామ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన మండిపడ్డారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై ఏకంగా సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అసలు జగన్ చేసిన ఆ ట్వీట్ లో ఏముంది? మెగా డిఎస్సి చుట్టూ ముసురుతోన్న ఆ అనుమానాలేంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. వైఎస్ జగన్ లేవనెత్తిన మొదటి మరియు అతి ముఖ్యమైన అంశం అధికార కేంద్రీకరణ. సాధారణంగా డిఎస్సి లాంటి భారీ పరీక్షలు నిర్వహించేటప్పుడు పారదర్శకత కోసం వేర్వేరు విభాగాలకు బాధ్యతలు అప్పగిస్తారు. ప్రశ్నాపత్రాల తయారీ ఒకరు చూస్తే పరీక్ష నిర్వహణ మరొకరు చూస్తారు. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం ఆ పాత పద్ధతులకు స్వస్తి పలికింది. రూల్స్ అన్నింటినీ మార్చేసి ప్రశ్నపత్రాల రూపకల్పన నుండి పరీక్షల పర్యవేక్షణ వరకు అన్ని కీలక బాధ్యతలను కేవలం విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ పరిధికే పరిమితం చేశారు. ఒకే ఒక్క అధికారి చేతిలో ఇంత పెద్ద పరీక్షకు సంబంధించిన సర్వ హక్కులు పెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఇది అక్రమాలకు దారితీయటానికే కదా అని జగన్ ప్రశ్నించారు. ఇక రెండవ ఆరోపణ వింటే ఎవ్వరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ, వాటిని సిస్టమ్ లో అప్లోడ్ చేసే పనులను ప్రభుత్వ అధికారులు కాకుండా ట్విన్ టెక్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన అవుట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించారట. పోనీ అప్పగించారు అనుకుందాం, అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆ ప్రశ్నాపత్రాలను హ్యాండిల్ చేసిన ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగే అదే డిఎస్సి పరీక్ష రాసి రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంక్ సాధించాడు. ఏ క్వశ్చన్ పేపర్ అయితే తమ కంప్యూటర్ లో చూశాడో అదే పేపర్ తో ఎగ్జామ్ రాసి టాపర్ అయ్యాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో గుట్టు చప్పుడు కాకుండా అతని వివరాలను మెరిట్ లిస్ట్ నుంచి తొలగించారని జగన్ ఆరోపించారు. ఒకవేళ తప్పు జరగకపోతే అతని పేరెందుకు తొలగించారు? ఇది పేపర్ లీక్ కి స్పష్టమైన నిదర్శనం కాదా అని నిరుద్యోగులు సైతం మండిపడుతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో లేదా అంతకు ముందు జరిగిన డిఎస్సీలలో ఫలితాల ప్రకటన ఎంతో పారదర్శకంగా ఉండేది. పరీక్షలు అయిపోగానే జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ లిస్టులను అందరికీ కనిపించేలా డిస్ప్లే చేసేవారు. కానీ ఈ మెగా డిఎస్సీలో మాత్రం ఆ పద్ధతిని పక్కన పెట్టేశారు. కేవలం ఆన్లైన్ లోనే వివరాలు ఉంచడం వల్ల ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎవరికి ఏ ర్యాంక్ వచ్చింది అనే విషయంలో అభ్యర్థులకు తీవ్ర గందరగోళం నెలకొంది. చాలా మంది అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకున్నారు. కానీ కట్ చేస్తే తుది నియామక జాబితా వచ్చేసరికి వారి పేర్లు మాయమైపోయాయి. మెరిట్ లో ఉన్న వారిని పక్కన పెట్టి బ్యాక్ డోర్ లో వేరే వాళ్ళని తీసుకుంటున్నారనే అనుమానాలు ఈ చర్యల వల్ల బలపడుతున్నాయి. ఈ స్కామ్ ఇక్కడితో ఆగలేదు. క్రీడా కోటా అంటే స్పోర్ట్స్ కోటా నియామకాల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారని వైఎస్ జగన్ ట్విట్టర్ లో ధ్వజమెత్తారు. అసలు ఎలాంటి పరీక్ష రాయకుండానే కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఉన్న వారికి నేరుగా టీచర్ పోస్టులు ఇచ్చేలా మొదట నిబంధనలు మార్చేశారట. తమకు కావలసిన వాళ్లకు ఉద్యోగాలు కట్టబెట్టడానికే ఈ బ్యాక్ డోర్ ఎంట్రీ ప్లాన్ చేశారని విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అసలు ఇలాంటి నిబంధన తేవాలనే ఆలోచన వెనుక ఉన్న హస్తం ఎవరిది? వీటన్నింటికీ పరాకాష్ఠగా టీచర్ పోస్టుల కోసం లక్షలాది రూపాయల బేరసారాలు జరుగుతున్న ఒక వీడియోను వైఎస్ జగన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతోనే ఈ డిఎస్సి పోస్టుల అమ్మకాలు సాగాయని ఆ వీడియో ద్వారా ఆయన బల్ల గుద్ది చెప్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కేవలం ఒక నామమాత్రపు కేసు నమోదు చేసి చేతులు దులుపుకుందే తప్ప లోతుగా దర్యాప్తు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర పరిధిలోని విచారణా సంస్థలు ఎలాగో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కిందే పనిచేస్తాయి కాబట్టి వాటి వల్ల న్యాయం జరగదని జగన్ స్పష్టం చేశారు. 22,000 మంది నిరుద్యోగ అభ్యర్థుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ మెగా డిఎస్సి ప్రక్రియపై ఒక స్వతంత్ర సంస్థ అయిన సిబిఐ చేత తక్షణమే పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి పుస్తకాలతో కుస్తీ పట్టి ఉద్యోగం సాధించాలనుకున్న వేలాది మంది అభ్యర్థుల ఆశలపై ఈ ఆరోపణలు పెద్ద నీలి నీడలను విసురుతున్నాయి. మరి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన ఈ సంచలన ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ నిరుద్యోగులకు నమ్మకం కలిగిస్తుందా లేదా అనేది చూడాలి. మెగా డిఎస్సి చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలపై
మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.